మీ పిల్లలకి జరిగింది రేపు పొద్దున్న ఇంకొక పిల్లాడికి జరగకుండా ఉండడం కోసం నేను ఒకటి చేస్తున్నా. దానికి మీ సహకారం కావాలి అని చెప్పా. వాళ్ళు ఏ మాత్రం ఆలోచించకుండా ఒకే ఒక మాట అన్నారు. మీరు మాలాంటి పేదోళ్ళకి ఎన్నో సహాయాలు చేసినట్టు తెలిసింది. మాలాంటి వ్యక్తుల కోసం మీరు చేసే ఈ పనుల్లో మీ వెంట మేము ఉంటాం. మీ వెనక మేము ఉండకపోతే అంతకన్నా దుస్థితి ఏమి ఉండదండి. మీరు ఎక్కడికి రమ్మన్నా మేము వస్తాం. ఈ మాటతో ఒక్కసారిగా అక్కడున్న వాళ్ళందరి మనసులు మాత్రమే కాదు, గతంలో ఒకప్పుడు రైతు నాపినప్పుడు గర్జించిన అదే ఆకాశం కూడా ఆనందంతో కురిసింది. ఇంకొక 18 గంటల్లో జరగబోతున్న రాయల్ లంచ్ కి ఏర్పాట్లు మొదలయ్యాయి. బయలుదేరమ ప్రయాణం ముంబై నుంచి ప్యాలెస్ కి మొదలైంది. ఆ తర్వాత 60 రూపాయల వాటర్ బాటిల్ కూడా కొనుక్కోలేడేమో అని లోపలికి పంపించబడని ఈ సామాన్యుడు ఇప్పుడు 6.5 కోట్ల కారులో తిరుగుతున్నాడు. ఇప్పుడేమో ఒకప్పుడు నాకు కూడా బుకింగ్ లేదని ప్యాలెస్ లోపలికి పంపించకుండా ఆపడానికి ప్రయత్నించిన నా సెక్యూరిటీ ఫ్రెండ్ ని కలాల్సిన టైం వచ్చింది. సెక్యూరిటీ చెకింగ్ చేయాల్సిన టైం వచ్చింది. చరిత్రలో నిలిచిపోయే ఈ సంఘటనకు ఆరంభం మొదలైంది. మా దగ్గర ఉన్న ఒకే ఒక బ్యాగ్ ఇప్పుడు చెక్ చేయబడుతుంది. ఇప్పుడు అసలైంది. మా ప్రయాణం ప్యాలెస్ లోకి మొదలైంది. ఈ 5 స్టార్ హోటల్స్ అన్నిటికీ కింగ్ అయిన ఈ హోటల్లో ఈ సామాన్యుడికి ఇచ్చిన విలువ చూశాక ఎవరైనా ఇలా ప్రవర్తించడానికి